నేను ఒక్కటే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి, మీరు మా అపార్ట్మెంట్ వెళ్ళి వచ్చారు, మీ పతనం స్టార్ట్. మా కేటీఆర్ అన్న వచ్చాడు, మీ పతనానికి చూసుకో. ఇంకా ఈరోజు మధుపార్ బీచ్ అపార్ట్మెంట్ వాసుల దగ్గరికి ఉన్నటువంటి ఇష్యూ గురించి అన్న పెద్దలు కేటీఆర్ అన్న ఇక్కడ విచ్చేసినారు. మీ బాధను కూడా అందరూ కూడా మన అసోసియేషన్ వాళ్ళు తెలియజేసినారు. ఇది టైం లేదు కాబట్టి పెద్దలందరూ కూడా మాట్లాడతారు. నేను ఒకటే ఒక విషయం చెప్తా, మీరు ఈ మాటను అర్థం చేసుకోవాలి. 2004లో పర్మిషన్ తీసుకున్నారు, 2006 నుండి 11 వరకు సర్పంచ్ ఉన్నాము. ఏ ఒక్క రోజు కూడా బిల్డింగ్ ని డిస్టర్బ్ చేయలేదు. కావాల్సినంత సపోర్ట్ బిల్డింగ్ ఇచ్చినాం మా ఫాదర్ సర్పంచ్ ఉన్నప్పుడు. ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇబ్బందులు అయినాయి, ఈనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇబ్బందులు అవుతున్నాయి. నేను ఒకటే ఒక మాట చెప్తున్నా, 4 సార్లు ఎమ్మెల్యేని గెలిపించినారు. ఎక్కడున్నారు ఎమ్మెల్యే? ఈ బాధ అనిపిస్తారు ఆ ఎమ్మెల్యేకు. 4 సార్లు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది ఇక్కడ నుండి. నీకు బాధ అనిపిస్తలేదా? ప్రతి ఒక్క నాయకుడు పార్టీలకు అతీతంగా ఇక్కడ వచ్చి వాళ్ళ బాధను తెలుసుకుంటున్నాడు. నీకేమైంది? రోజుకు 20 దావట్లు అటెండ్ అవుతావు, వీళ్ళ గోస కనిపిస్తలేదా అని నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఎక్కడైనా నీ కుటుంబం నువ్వు 1000 కోట్లు సంపాదించుకుంటే సరిపోతుందా? కష్టపడి పెన్షన్ డబ్బులతోటి నెల జీతాన్ని ఒక దగ్గరికి వేసుకొని ఒక ఇల్లును కట్టుకున్నారు. ఆ ఇల్లును కాపాడే మీకు బాధ్యత లేదా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా అడుగుతున్నాను. పెద్దలు చాలా మాట్లాడతారు, మీకు క్లియర్ చెప్తారు. మీరు ఒకటి మీ తమ్ముడు ఈ ప్రేమ్ గౌడ్ మీ దగ్గరికి ఏ బిల్డింగ్ వచ్చినా దానికి అడ్డంగా అనుకుని నా ప్రాణమైనా ఇస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఏ రోజులో మీరు అదే పడద్దు. నేను కార్తికన్న, సబితన్న, స్వామి గౌరవ వీళ్ళందరూ కూడా మీకోసం అర్ధరాత్రైనా వచ్చి గేట్ దగ్గర ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అప్పటి నుంచి వేచి చూస్తున్న పెద్దలు రామన్న గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ స్వామి గౌడ్ గారు, కౌన్సిల్ మాజీ చైర్మన్ గారు, అట్లాగే గౌరవ తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, గౌరవనీయులైన మరి మన డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు ఎమ్మెల్సీ గారు, ఇంకా వివేక్ గౌడ్ గారు, ఇంకా పేరున అందరికీ లక్ష్మారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వేదిక పైన గౌరవనీయులైన మా సహచర శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఈరోజు మధు పార్క్ రిడ్జ్ లో మరి ఇక్కడ అసెంబ్లీ అయిన మీ అందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలు దే రియలీ ఆఫర్డ్ వెరీ గుడ్ వెల్కమ్. థ్యాంక్ యూ. మీ అందరికీ ముఖ్యంగా బాగా మాట్లాడిన విరాట్ కి, ముకుందాకి, ఇంకా పేర్లు చెప్పలే మర్చిపోయాను, రాహుల్ కదా, రాహుల్ అండ్ ఆల్ దీస్ అదర్ కిడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయింది, మనందరం కూడా ఇక్కడికి వచ్చింది ఒకే ఒక్క పర్పస్ మీకు తెలుసు. మనం ఎవ్వరం కూడా, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ నాన్ తెలుగు స్పీకర్స్ హియర్? क्वाइट ऑफ यू. कैसा करते हैं, थोड़ा हिंदी थोड़ा तेलुगु कर लेते हैं, ठीक है? So all those people who are assembled here, we all know why we have come here. ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే డెవలప్మెంట్ కి ఎవరు వ్యతిరేకం కాదు. None of us is opposed to development, none of us is opposed to further growth of the city, further growth of the state, further growth of the country. But unfortunately these days development is being completely ill-defined and misdefined. The word development is being abused. See, what is development? In a country like India, a third world country like India, where per capita is hardly, the Telangana's per capita is highest in the country, around $5,000. But the country's per capita is less than $2,500. In a country like this, what is development? Development is essentially fulfilling and taking care of the needs of the vulnerable first. That's the government's primary responsibility. And then making sure for everybody else who's striving on their own, తమంతట తాము బతుకుతున్న వాళ్ళు, మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ, వారి కోసం సౌకర్యాలు కల్పించడం, రోడ్లు వేయడం, వాటర్ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ సరిగా ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా క్రియేట్ చేయడం, ఇది మా బాధ్యత గవర్నమెంట్ గా, లా మేకర్స్ గా. కానీ వాళ్ళ డెవలప్మెంట్ అంటే ఏం చెప్తున్నారు? ఉన్న ఇండ్లను కూలగొట్టి మేము గాంధీ గారికి లేకపోతే ఇంకా ఎవరో పెద్ద మనుషులకి నివాళులు అర్పించాలి. ఇదేనా నిజమైన డెవలప్మెంట్? నేను నిన్ననే ఒక రిక్వెస్ట్ చేశాను. కొంతమంది నాకు హైదర్ షా కోర్ట్ నుంచి
కొంతమంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ అక్కడి నుంచి వస్తే వారి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మీరు దయచేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నాగోల్ దగ్గర ఇదే మూసీలో ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ మోడల్ గా మేము డెవలప్ చేశాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు, ఒక్క ఇల్లు పడగొట్టలేదు, ఒక్క నిర్మాణాన్ని ధ్వంసం చేయలేదు. మీరు అక్కడికి ఒక్కసారి వెళ్ళి చూసి రండి. మీరు అక్కడికి వెళ్ళి ना कुछ लोग देख के आए, नहीं जो लोग नहीं देखे उनकी बोल रहा हूं, जो लोग नहीं देखे उनसे मैं कहना चाहता हूं, आपसे रिक्वेस्ट करना चाहता हूं, एक 5 किलोमीटर हमने मॉडल के तौर पे, पायलट के तौर पे हमने इसी मूसी में नीचे की तरफ नागोल और उपल की तरफ, उपल बगायत की तरफ 5 किलोमीटर बीआरएस गवर्नमेंट ने डेवलप किया. वहां पे क्या क्या किया हम